మీరు మంచిగా నజరేసిండ్రో లేదో క్యాన్సర్ పేషెంట్లు శితం పెరుగుతాన్రు. వెనకట ఎవలో ఒకళ్ళకి వస్తుండే, ఇప్పుడు దవాఖాన్లు జిబజిబా ఉంటున్నాయి. ప్రైవేట్లో లక్షలు పెట్టినా నయం అవుతుందనే గ్యారంటీ లేదు. కొందరైతే ఆస్తులే అమ్ముకొని పెట్టబట్టిరి. ఎందుకు వస్తుందో ఎట్లొస్తుందో ఎవ్వరు చెప్పలేని పరిస్థితి. మనం తినే తిండి, పీలుస్తున్న గాలి, తాగే నీళ్లు ఖరాబై బాడీల తాకత్ తగ్గి అట్లా కొంత చెప్పును అందుకుంటుందట. అయితే రాచపుండును రంపం లెక్క కోసి పడేసే మందొచ్చిందబ్బా. క్యాన్సర్ బీమార్కి వ్యాక్సిన్ తయారైంది రష్యాలా. దాని పేరు ఎంటీరోమిక్స్. కాకుంటే పెద్ద పేగు క్యాన్సర్ కే, మెదడు, చర్మ క్యాన్సర్లకు ఇంకోటి రడైతంది. జెప్పునే అన్నిటికి సుత కనిపెడతారట. ఏండ్లక మనం పరీక్షలు చేసి 48 మంది పేషెంట్లకిస్తే మంచిగా పనిచేసిందట. పేయిల తాకత్ పెంచి డేంజర్ కణాలు చంపేసి కొత్తవి పుట్టకుండా కంట్రోల్ చేస్తుందట. సైడ్ ఎఫెక్ట్లు గిన లేవని సాటింపేసిండ్రు సైంటిస్టులు. క్యాన్సర్ వచ్చిందంటే మస్తు డేంజర్. మరి ముద్రక ముందే గుర్తుపడితే ఏంలే, లేకుంటే మనిషి పానమే మింగి పాడైతది. కీమోథెరపీ, రేడియోథెరపీ ట్రీట్మెంట్ చేసిన ఫాయిదా గాని కేసులు బొచ్చెడు. మనకన్నే కాదు దునియా మొత్తాన్ని గజ్జు నొనికిస్తుంది క్యాన్సర్. ఇక రష్యా సైంటిస్టులు తయారు చేసిన గీ టీకా తోటి కీమో అవసరం లేకుంటేనే నయమైతుందట. పేషెంట్ల మీద ప్రయోగం కూడా ఒడిచింది గాని దునియా సైంటిస్టుల సంఘం ఓకే అని సర్టిఫికేట్ ఇచ్చినాకనే అంతటికి సప్లై అవుతుంది, మనకాడికి గినొస్తుంది. మరి గీ టీకా రేటు ఎంతుంటదో గాని జెప్పున అందేనా అంటే ఇక క్యాన్సర్ కు బుగులు పడాల్సిన పనే లేదుల్లా.